హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ 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 అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే 735 రూపాయలని 735 రూపాయలని ఏ కామా బి కామా సిలకి 735 రూపాయలని ఏ కామా బి కామా సిలకి పంచారు. ఓకే, పంచిన తర్వాత మధ్య ఒక్కొక్కరికి పంచారు. ఒక్కొక్కరికి 25 రూపాయలు 25 రూపాయలు ఒక్కొక్కరికి 25 రూపాయలు తక్కువ వచ్చి ఉంటే ఇది వాళ్ళు పంచుకోగా వచ్చిన సొమ్ము కన్నా ఇంకొక 25 రూపాయలు తక్కువ వచ్చి ఉంటే ఏమైందంటే వారి వాటాల మధ్య నిష్పత్తి తక్కువ వచ్చి ఉంటే వారి వాటాల మధ్య నిష్పత్తి వచ్చేసి ఏమైందంటే 1:3:2 అయినా సి వాటా ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ 735 రూపాయలని ఏబిసిలకి ముగ్గురికి పంచారు. పంచిన తర్వాత ఈ 1:3:2 నిష్పత్తి అనేది వ్యవస్థితం అయితలే. ఎప్పుడు వ్యవస్థితం అవుతుందంటే వారి ముగ్గురికి వారి వాటాల ప్రకారంగా పంచిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 రూపాయలు మళ్ళీ పక్కకి తీస్తే అప్పుడు ఏ నిష్పత్తి వ్యవస్థితం అవుతుందంటే 1:3:2. అంటే ఏకి పంచిన సొమ్ములో నుంచి 25 రూపాయలు పక్కకి తీయాలి, బికి పంచిన సొమ్ములో నుంచి 25 రూపాయలు, సికి పంచిన సొమ్ములో నుంచి 25 రూపాయలు. ఈ ముగ్గురు దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 రూపాయలు పక్కకి తీస్తే ఆ మిగిలిన సొమ్ము వారి దగ్గర మిగిలిన సొమ్ము ఉందే ఆ సొమ్ముకి మధ్య నిష్పత్తి ఏమొస్తుందంటే 1:3:2 వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ముగ్గురు దగ్గర నుంచి సమానంగా తగ్గించాడు 25 ఇలా అయినా ఉండొచ్చు. లేదా ఇదే మోడల్లో ఇంకేలా ఉండొచ్చు అంటే ఏ దగ్గర నుంచి 5 రూపాయలు, బి దగ్గర నుంచి 10 రూపాయలు, సి దగ్గర నుంచి 15 రూపాయలు వెనక్కి తీసుకుంటే లేదా తగ్గించి ఉంటే అప్పుడు కొత్త నిష్పత్తి కూడా ఏర్పడుతుంది. అప్పుడు ఏ వాటా అయినా లేదా బి వాటా అయినా లేదా సి వాటా అయినా అడుగుతాడండి. ఆ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. ఇప్పుడు మొదటగా ఏ దగ్గర నుంచి 25 రూపాయలు తగ్గించుంటే బి దగ్గర నుంచి 25 రూపాయలు, సి దగ్గర నుంచి 25 రూపాయలు. ఏ దగ్గర నుంచి 25 ఫ్రెండ్స్, బి దగ్గర నుంచి 25, సి దగ్గర నుంచి 25, 3 25 ఎంత 75 రూపాయలు. అంటే మొత్తం సొమ్ములో నుంచి ఎన్ని రూపాయలు తగ్గించాడు? 75 రూపాయలు తగ్గించాడు. తగ్గించగా మిగిలిన సొమ్ముని పంచితే ఎంత వచ్చింది? 1:3:2 వచ్చింది. మరి 735 రూపాయలలో నుంచి తగ్గించాల్సిన సొమ్ము ఎంత? 75 రూపాయలు. తగ్గించేస్తే 5 - 5 0, 13 - 7 6, ఇడేముంటుంది 6. అంటే వారికి నిష్పత్తి ప్రకారంగా పంచబడ్డ సొమ్ము ఎంతంటే 660 రూపాయలే. మొత్తం 735 అండి. కానీ వారికి ఇచ్చిన తర్వాత ఏ దగ్గర నుంచి 25, బి దగ్గర నుంచి 25, సి దగ్గర నుంచి 25 తగ్గించిందంటే 75 రూపాయలు తగ్గించాడు. 75 రూపాయలు తగ్గించిందంటే 660 రూపాయలే ఈ 1:3:2 నిష్పత్తిలో పంచబడింది అని అర్థం.
సి వాటా అడుగుతుండు. ఎవరు వాటా అడిగితే వారు భాగాలు పైన సొల్యూషన్ లో సి వాటా. సి భాగాలు ఎన్ని? 2. మొత్తం భాగాలు ఎన్ని? మొత్తం భాగాలు మొత్తం 1 + 3 4 4 + 2 6. ఇప్పుడు వారు ఈ నిష్పత్తి ప్రకారం పంచుకున్న సొమ్ము ఎంతంటే 660 రూపాయలు ఈ నిష్పత్తి ప్రకారం పంచుకున్నారు. 6 11 66 0కి 0 11 2 22 0కి 0. అయితే 220 రాగానే అది సి వాటా అని మనము నిర్ణయిస్తాం. కానీ ఇది సి వాటా కాదండి. ఎందుకంటే ఇదే సి వాటా కాదు. సి దగ్గర నుంచి ఎంత తగ్గించిండో ఆ సొమ్ముని కలిపి చెప్పాలా. మరి ఇప్పుడు ఏ దగ్గర నుంచి అయినా 25 తగ్గించిండు ఈ క్వశ్చన్లో, బి దగ్గర నుంచి కూడా 25 తగ్గించిండు, సి దగ్గర నుంచి కూడా 25 తగ్గించిండు. ఎవరి వాటా అడిగితే వారి వాటా ఈ విధంగా కనుగొన్న తర్వాత వారి దగ్గర నుంచి ఎంత మొత్తాన్ని తగ్గించిండో ఆ తగ్గించిన విలువను అక్కడ కలపాలి. ఇప్పుడు సి వద్ద నుండి తగ్గించింది ఎంత అంటే 25 రూపాయలు తగ్గించిండు. 25 రూపాయలు ఇక్కడ మనం కలపాలి. కలిపితే 245 రూపాయలు. ఇది ఎవరి వాటా అంటే సి వాటా. ఇక్కడ ఏంటంటే తగ్గించిన సొమ్ముని మొత్తాన్ని ఆ పంచవలసిన మొత్తం సొమ్ములో నుంచి తీసివేసి మిగిలిన సొమ్ముని నిష్పత్తి ప్రకారంగా పంచేసి ఎవరి వాటా అడిగితే వారి వాటా కనుగొన్న తర్వాత ఎంత తగ్గించామో ఆ విలువని అక్కడ కలపాలండి. ఇదే మోడల్లో 2వ క్వశ్చన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మోడల్లో 2వ క్వశ్చన్. సొమ్ము ఎంత సొమ్ము అంటే 2430 రూపాయలని ఏ కామా బి కామా సిలకి పంచారు. పంచిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇది ఏ దగ్గర నుంచి, బి దగ్గర నుంచి, అదే విధంగా సి దగ్గర నుంచి వారు వరుసగా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. ఎంత? 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. 15 రూపాయలు తీసుకున్న తర్వాత లేదా తగ్గించిన ఎట్లన్నా ఒకటండి. తీసుకున్న తర్వాత అంటే తీసుకున్న తర్వాత అంటే ఏంటంటే ఈ 2430 రూపాయల నుంచి మొదట ఏ అనేవాడు 5 రూపాయలు తీసుకున్నాడు, బి అనేవాడు 10 రూపాయలు, సి అనేవాడు 15 రూపాయలు తీసుకున్నాడు. ఇక తీసుకున్న తర్వాత మిగిలిన సొమ్ము ఉందే ఆ మిగిలిన సొమ్ముని పంచితే ఏ నిష్పత్తి ఉంది అని చెప్తున్నాడు అండి. తీసుకున్న తర్వాత మిగిలిన సొమ్ముని 3:4:5 నిష్పత్తిలో 3:4:5 నిష్పత్తిలో పంచుకొనగా ఏ వాటా ఎంత? అంటే ఏ అనేవాడు 5 రూపాయలు, బి అనేవాడు 10 రూపాయలు, సి అనేవాడు 15 రూపాయలు. ఏ 5, బి 10, సి ఎంత? 15. అంటే వాళ్ళు మొదట తీసుకున్న సొమ్ము ఎంత? మొత్తం 30 రూపాయలు తీసుకున్నాడు అండి. అంటే 2430 రూపాయలలో 30 రూపాయలు ముందే తీసుకున్నారు. అంటే మిగిలిన సొమ్ము ఎంత? 2400. ఈ 2400 ఇగో ఈ నిష్పత్తి ప్రకారము పంచబడింది. ఏ నిష్పత్తి ప్రకారము? 3:4:5 నిష్పత్తి ప్రకారం పంచబడింది. ఇప్పుడు ఇక్కడ ఎవరు వాటా అడుగుతున్నాడు? ఏ వాటా అడుగుతున్నాడు. నిష్పత్తిలో ఏ భాగాలు ఎన్ని? 3. మొత్తం భాగాలు ఎన్ని? భాగాలు మొత్తం 3 + 4 7, 7 + 5 ఎంత? 12. ఇక వాళ్ళు నిష్పత్తి ప్రకారం
పంచుకున్న సొమ్ము ఎంత అంటే 2400. 12 1 12, 12 రౌండ్లు 24. 2 సున్నాల్ని ఉన్నట్టు తీసుకున్నాను. 2 మూలలో 6, పక్కకి 2 సున్నాలు. ఏకి ఎంత వచ్చింది? 600 రూపాయలు వచ్చేసింది. ఇది 2400. మరి ఏ మొదట ఎంత తీసుకున్నాడు? 5 రూపాయలు తీసుకున్నాడు. ఈ 5 రూపాయలు ఏ దగ్గర కలపాల్సి ఉంటుంది? ఏ తీసుకున్న సొమ్ము ఎంత అంటే 605 రూపాయలు. ఈ మూడవ ఉద్దేశం ఏంటంటే మొదట వారు కొంత సొమ్మైనా తీసుకున్నారు అంటాడు, లేదా వారు పంచుకొనగా ఇంతింత తగ్గించగా మిగిలిన సొమ్ము మధ్య నిష్పత్తి. తగ్గించడం అన్నా మొదట తీసుకోవడం అన్నా అర్థం అదండి. ఆ తగ్గించిన సొమ్మును కానీ ఆ మొదట తీసుకున్న సొమ్మును మొత్తాన్ని అసలు సొమ్ములో నుంచి తీసివేసి మిగిలిన సొమ్ముని నిష్పత్తి ప్రకారం పంచి ఎవరు వాటా అడిగితే వారి వాటాను ఈ విధంగా కనుగొన్న తర్వాత వారి దగ్గర నుంచి ఎంత తగ్గించారో ఆ విలువని దానికి కలపగా అది వారి యొక్క వాటాను తెలియజేస్తుందండి. ఇది మనకి నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన సమస్య ఫ్రెండ్స్.